కాకినాడ జిల్లాలో పంట నష్టపోయిన కౌలు రైతులకు పరిహారం చెల్లించాలని ఏపీ సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం కలెక్టరేట్ వద్ద కౌలు రైతులు సంఘం ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. క్వింటాకు 500 బోనస్ ఇవ్వాలన్నారు. సాగు చేసిన వారికి పరిహారం ఇవ్వాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం విజయవాడ. ఇటీవల వచ్చినటువంటి మోంతా తుఫాను వల్ల రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో వరి నేల వాలిపోయింది. ఆ వాలిపోయిన ధాన్యం వరి చేతికొచ్చే అవకాశం కనిపించట్లేదు. ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రకరకాల నిబంధనలు పెట్టి పరిహారాన్ని ఎగ్గొట్టడానికి, మిగిలిన ధాన్యాన్ని కొనకుండా బయట మిల్లర్లకు, మార్వాడీలకు, దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టే ప్రమాదం కనిపిస్తుంది. అంటే 33% దెబ్బతిన్న పంటలను నమోదు చేస్తామన్నారు. నమోదు చేసిన భూమిలో మిగిలిన ధాన్యాన్ని కొనలంట. అంటే 60% మిగిలిన మేము ఒప్పుకున్నట్టు చెప్తున్నారు, కానీ ఆ ధాన్యాన్ని కొనలంట. ఒకవేళ మళ్ళీ ఇంకో తుఫాను వస్తే ఈ సంవత్సరం ఆ తుఫాను మేము నష్టపరిహారం ఇవ్వనంటున్నారు. అంటే రైతుని పూర్తిగా ఆదుకునే ధోరణి కాకుండా ఏదో ఒక నిబంధనలు పెట్టి ఎగ్గొట్టే మార్గాలన్నీ బాగా గుర్తిస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది. కానీ ఇట్లాంటి దగా, మోసం ఈ కూటమి ప్రభుత్వానికి పనికిరాదని చెప్తున్నాం. రెండో విషయం, పాత ప్రభుత్వం దుర్మార్గమైంది, వాళ్ళు రాక్షసులు, మేము మంచి మనుషులు, కొత్త చట్టం తీసుకొస్తాం, కౌలుదారులకి అందరికీ అన్నదాత సుఖీభవ వేస్తాం, ఇంకా కౌలుదారుల పరిస్థితి బంగారు మయం అయిపోతుందన్నారు. కానీ 2 సీజన్లు అయినాయి, ఇప్పటి